నమస్తే ధర్మ సంధ్యాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ వేదగాయత్రి జ్యోతిషాల వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. శర్మ గారు, పెళ్లికి ముందు వరుడు వధువు జాతకాల్ని పరిశీలించిన తర్వాతే కళ్యాణం జరిపిస్తారు కదా. కళ్యాణం జరిగిన తర్వాత కూడా వాళ్ళకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి జాతకం చూసిన తర్వాత కూడా సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు వాడికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఇది విడాకుల వరకు కూడా వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ జాతకం, లగ్నము ఇవన్నీ ఏంటంటే చక్కగా చూసే చేస్తారు వివాహం అనేది. అందులో ఏమాత్రం సందేహం లేదు, చక్కగా చేస్తారు. అయితే వివాహ అనంతరం కూడా ఏంటవుతుందంటే మనకు గోచారం, గ్రహచారం అంటాం. అంటే గోచారం అనేసరికి ఈ సంవత్సరం యొక్క పంచాంగం, గ్రహచారం అంటే దశ అంతర్దశ ప్రకారం జరిగే స్థితి అన్నమాట. ఒకసారి గోచారాలు ఏంటంటే గ్రహాలు మారుతూ ఉంటాయి. 2.5 రోజులకి చంద్రుడు మారుతాడు, 40 రోజులకి కుజుడు మారుతాడు, సంవత్సరానికి ఒకసారి గురువు ఒక స్థానం నుంచి ఒక స్థానంకి వెళ్తాడు. 1.5 సంవత్సరానికేమో సంపూర్ణంగా చూసుకుంటే మనకు రాహుకేతులు మారుతుంటారు, 2.5 సంవత్సరం శని మారుతుంటాడు. ఈ విధంగా ఏంటంటే ఈ గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు మనకు ప్రతికూలంగా ఉండే గ్రహాలు కానీ మనం అనుకోని స్థితిలో కానీ వచ్చి ఉన్నప్పుడు ఏంటంటే అది 45 రోజులు కుజుడు అనుకోండి ప్రభావం అనుకోండి, ఆ 40 రోజులు ఒక బలహీన స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ పరిస్థితులు ఏంటంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కోల్పడానికి అవకాశం అనమాట. అదేవిధంగా చంద్రుడు 2.5 రోజులకు మారుతుంటాడు. వాడు ఎక్కడైనా నీచ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ 2.5 రోజుల్లోనే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటే జీవితంలో మనం చాలా పెద్ద పొరపాటు చేసినట్టుగా ఉంటుందన్నమాట. అంచేత సాధారణంగా అంటే దశ అంతర్దశ ప్రకారం ఆలోచించుకుంటూ గోచార రీత్యా జరిగే ప్రభావితాన్ని బయటపడడానికి అంటే నిత్యము ఏదో ఒక మంత్ర సాధన చేయడం అని గురుముఖతగా చాలా అవసరం పడుతుందన్నమాట. అంచేత మేము టీవీ ఛానల్ ద్వారా కూడా కొన్ని మంత్రాలు చెప్తుంటాం కూడా. గురుముఖత ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తామో దాని ఫలితంగా ఏంటంటే ఇటువంటి డెఫిసిటీ అంటే రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటు రత్నశాస్త్రం గురించి కూడా మనం చెప్తుంటామన్నమాట. ఇవేం చేస్తాయంటే ఒక్కొక్కసారి మనకు తెలియని ఇంబ్యాలెన్సింగ్ ఉన్న మన జాతక రీత్యాలో ఉన్న స్థితిగతుల్ని బ్యాలెన్సింగ్గా చక్కగా మంచి స్థితి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మంత్ర సాధన చేయగలిగితే డెఫినెట్గా ఇటువంటి పరిస్థితులను బయటపడే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. వరలక్ష్మి గారు కొత్తగూడెం నుండి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. వరలక్ష్మి గారు, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో వరలక్ష్మి గారు, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 5 2001. డేట్ చెప్పండి, టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 12:20 అండి. కొత్తగూడెంలో పుట్టాడు. మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. చెప్పండి అమ్మా. బాబు జాతకం ఎలా ఉంటది, ఫ్యూచర్ ఎలా ఉంటది, చదువు ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా చెడు వ్యసనాలు అటువంటి ఏమైనా ఫ్యూచర్లో అలవాటు అవుతాయా? ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఇప్పుడు? బాబు ఇప్పుడు 6th క్లాస్ అండి. సరే, బాబుది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ సింహలగ్నం అయింది. సింహలగ్నం అనేది అరుదైన లగ్నం అంటామన్నమాట. స్వతంత్రంగా బతకాలని ఒక ఆలోచనతో ముందుకెళ్లే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా చెప్తామన్నమాట. అయితే ఈ లగ్నానికి దోషం కూడా ఎక్కువగా లేదు, ఏ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు కాబట్టి బాగానే ఉంది. భాగ్యస్థానాధిపతి అయిన కుజుడు కూడా ఇక్కడ చూసుకుంటే చక్కగా పంచమ స్థానంలో ఉండడం, అది గురుడి ఇంట్లో ఉండడం కొంతవరకు యోగం అన్నమాట. అంచేత ఇక్కడ దోషం తక్కువగా ఉంది కాబట్టి మీరేమీ అధైర్యపడక్కర్లేదు. చక్కగా చదువు సంస్కారాలు బాగానే వస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రాహుదశ నడుస్తుంది అబ్బాయికి 2007 నుండి. ఈ రాహుదశలో కూడా అంతర్దశలో శని పీడనం ఉందన్నమాట. ఈ చిన్న వయసులో రాహుదశ రావడం అనేది కొంతవరకు ఏంటంటే మనిషి కొంచెం మొండిగా తయారవడం అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం కోపము, ఆవేశము, మొండితనంగా ఉండడము, నేను అనుకుందే చేయాలని భావంతో ఉండడం, ఇవన్నీ ఏంటంటే రాహు యొక్క ప్రభావంలో వస్తుందన్నమాట. బై క్యారెక్టరిస్టిక్గా అలా తయారవుతాడు మనిషి అనమాట. అటువంటి దశ చిన్నప్పటి నుండి ఈయనకి రావడం వల్ల ఏంటంటే రాహులో శని అంటే ఒక ప్రొఫెషనల్ వైజ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక స్కూల్స్ ఉంటాయి, కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ పని 12 గంటలు చదివించడమే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇలాంటి అబ్బాయిలకి ఏంటంటే అలాంటి ప్రొఫెషనల్ ప్లేసెస్లో కూర్చోబెడేస్తాయి. ఏంటంటే వాళ్ళు చూనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతే చెప్పి మన మాట కానీ మన ఇంటిలో మాటలు కానీ వినే అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది. అంచేత అలాంటి ఏమైనా ప్రోగ్రామ్ సెట్ చేయండి, అబ్బాయికి చదువులో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక దోషాలు ఏం లేదు కాబట్టి మీరే భయపడక్కర్లేదు. కానీ మేధస్సు కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి ఈ అబ్బాయికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్య పారాయణ చేయమనండి. పారాయణం అంటే ఇంకేం లేదు, రోజుకు 10 సార్లు చదవమని చెప్పండి. చిన్నపిల్లడు కాబట్టి దాంతో మేధస్సు పెరిగే అవకాశం సంపూర్ణ ఉంటే చెప్పగలుగుతాను. రామగారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. రామగారు, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి రామగారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్తే అండి. మా అమ్మాయి కోసం అండి. 19/8/1987 మధ్యాహ్నం 2:40కి పుట్టిందండి. ఇప్పుడు ఉద్యోగం చేయాలా, చదువుకోవాలా? ఒక బాబు ఉన్నాడు,
మళ్ళీ ఏమన్నా సంతానం ఉంటుందా, మళ్ళీ మధ్యలో ఆగకుండా ఉంటుందా చదువు అది? మధ్యాహ్నం ఎన్ని గంటలు పుట్టారమ్మా? సంతానం ఎంతమంది ఉన్నారని. రమగారు టైం ఒకసారి చెప్పండి. 2:40 అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? హలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే ఇంట్లోనే ఉంటుంది. ఆ బాబు చిన్నవాడు, 2 ఏళ్ళ వాడు ఉన్నాడు, 3 ఏళ్ళ వాడు. అదే మళ్ళీ సంతానం ఉంటే ఏమో మధ్యలో ఆగిపోతుంది ఆ చదువు. ఏదైనా చేద్దామన్నా కూడా ఎంసీఏలో అట్లాంటివి పీజీ చేయాలని ఉంది. లేదు అంటే ఉద్యోగం చేయాలా? తను కొంచెం ఏదైనా సజెషన్ ఇస్తారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ మీ అమ్మాయిది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ ధనుర్లగ్నం అయిందమ్మా. పంచమ స్థానంలో గురు యొక్క ప్రభావం వలన చక్కటి సంతానం అది కనబడుతుంది. ప్రస్తుతం గురు మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే కేతు యొక్క ప్రభావం దాటి తర్వాత శుక్రుడు కూడా వస్తున్నాడు అనమాట. ఇక్కడ కేతు ప్రభావము తర్వాత శుక్రుడు యొక్క ప్రభావం ఇవి రెండు అంత చెప్పుకోదగ్గ ఉద్యోగరీత్యా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం చాలా తక్కువ ఉంది. అంచేత మీరు రెండవ ప్రయత్నంగా చదువుకు వెళ్ళవచ్చు. అదేవిధంగా సంతానం ద్వితీయ సంతానం కూడా ప్రయత్నం చేయొచ్చండి. ఈ రెండింటి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2016 మే వరకు, 2016 మే తర్వాత ఫర్దర్గా జాబ్ ప్రయత్నాలు చేయమనండి, అక్కడ బాగుంటుంది చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఏంటంటే కొంత ధైర్యము, సాహసము, కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి చక్కగా కనకపుష్య రాగని ఒక రత్నాన్ని ఉంగరం వేలకి, చూపుడు వేలకి పెట్టడానికి ప్రయత్నించండి. ఇది బంగారంలో చక్కగా చేయించండి. కనీసం ఒక 3 క్యారెట్స్ వరకు పెట్టించడానికి ప్రయత్నించండి. దీని ప్రభావంలో కొంచెం చదువు సంస్కారాల మీద అంటే ఫర్దర్ స్టడీస్ మీద మంచి ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉన్నాయని చెప్పుకుందాం. కృష్ణ గారు హైదరాబాద్ లైన్లో ఉన్నారండి. కృష్ణ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1972. టైం చెప్పండి. 3 AM. తెల్లారితే 15. 92 అండి. 72 అండి. 72 3 AM. AM 3 AM. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే రోజు ఏ జపం చేయాలి, ఏ మంత్ర జపం చేయాలి, ఏమి ధరించాలి, ఉంగరంలో ఏం ధరించాలి అని. ఏం చేస్తుంటా ఆయన ఇప్పుడు? నేను ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. చేస్తున్నమాట. ఇది ఇక్కడ మఖా నక్షత్రం అయింది, సింహరాశి అయిందయ్యా. ఇక్కడ లగ్నం కూడా చూసుకుంటే చక్కగా వృషభ లగ్నం అయింది. లగ్నంలో శుక్రుడు స్వక్షేత్రమై ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, రవి ధనస్థానం ఉన్నాడు, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు మీకు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే జాతకరీత్యా సుమారుగా జాతకంలో 2011 సెప్టెంబర్ నుండి కుజమహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఏంటంటే గురు ప్రభావం కనబడుతుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మొట్టమొదటి అడిగింది ఏ మంత్రం చేయాలని. ఇక్కడ చండీ ఉపాసన మంత్ర సాధన చేయండి. అది ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే. ఇది చండీ ఉపాసన మంత్రం అన్నమాట. చక్కగా ప్రతి ఒక్కరు చేయొచ్చు కలియుగంలోని. ఈ మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. తర్వాత మీరు రత్నం గురించి అడిగి ఉన్నాయి, ఎటువంటి రత్నం పెడితే బాగుంటుందని. మీ లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు అనమాట. అంటే శనికి సంబంధించిన మయూర నీలమైన రత్నాన్ని మధ్యవేలకు పెట్టండి. అది కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. దీంతో బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అన్న రత్నాన్ని కూడా చిటివేలు పెట్టడం ప్రయత్నించండి. ఇది రత్నం అంటే శర్మగారు చెప్పేశారు పెట్టేసుకుందాం అలా కాకుండా దాని ఒక ప్రక్రియ ఉంది. ఆ విధంగా మీరు ఆ రత్నాన్ని కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంచేత మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాన్ని ఇవన్నీ మీకు చెప్తుంటాం కాబట్టి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఇంకా వివరంగా చెప్పడానికి అవకాశం చెప్తాను. వినోద్ గారు మంచిర్యాల లైన్లో ఉన్నారండి. వినోద్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th November 1991. టైం చెప్పండి. టైమ్ 6:10 జనగా 6:10 AM. 6:10 AM PM అండి? AM అండి, మార్నింగ్. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇట్లా జాబ్ గురించి, అంటే గవర్నమెంట్ జాబ్ వస్తారా? ఇప్పుడు ఏం చేస్తున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిగ్రీ అయిపోయింది. అయ్యా మీది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందండి, తులా రాశి అయింది, లగ్నం కూడా తులా లగ్నం అయింది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకుండా మీకేంటి శని అని పీడనం బాగా కనబడుతోందండి. శని మహారదశలో ప్రస్తుతానికి అంతర్దశ రాహుపీడనం కూడా ఉంది. ఈ రెండింటి యొక్క ప్రభావంలో కొంచెం స్థిరత్వం లేక ఇబ్బంది పెడుతోంది మీకు. సుమారుగా 2015 డిసెంబర్ వరకు ఇదే విధంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ
చిన్న చిన్న ఉద్యోగాలు రావడం, అన్కండిషనల్గా ఉద్యోగం చేయడము అన్నట్టుగా ఉంటుంది. 2015 డిసెంబర్ అంటే సుమారుగా 2016 నుండి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కూడా మీరు చేయవలసినంటే మీ మేధస్సు బలహీన స్థితిలో ఉంది కాబట్టి మేధస్సు పెంచుకోవడానికి కొంతవరకు ఏంటంటే లక్ష్మీనారాయణ మహామంత్రం చదవడానికి ప్రయత్నం చేస్తూ దీంతోపాటు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఈ 2 సంవత్సరాలు రాహుశైలు కలయిక అనేది వైపరీత్యం కొంత ఇస్తుంది కాబట్టి ఆలోచన శక్తి బలహీనపడుతుంది కాబట్టి ఎప్పుడైతే బుధుడికి సంబంధించిన రత్నము తర్వాత లక్ష్మీనారాయణ మంత్రం చేస్తారో కొంచెం మేధస్సు పెరిగే అవకాశం ఉంది. ఏదో ఒక ఉద్యోగంలో కొంతవరకు చేసే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాము. నాగేశ్వరరావు గారు పాలకొల్లు నుండి లైన్లో ఉన్నారండి. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకుందామండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/9/1987 అండి. 1987 అండి. టైం చెప్పండి. ఉదయం 2:45 చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే అబ్బాయి వివాహం గురించి తెలుసుకుందామండి. తప్పకుండా అండి. ఏం చేస్తుంటాండి అబ్బాయి ఇప్పుడు? ఇది జాబ్ చేస్తున్నాడండి, పుత్తూరులో ప్రైవేట్ జాబ్. అబ్బాయిది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందండి, కన్యారాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం అయింది, చక్కటి లగ్నం అయితే ధనస్థానంలో కుజుడు యొక్క స్థితిగతులు కనబడుతున్నాయండి. ధనస్థానం ఉన్న కుటుంబ స్థానం, వాక్స్థానం, విద్యాస్థానం అన్న ఏదైనా ఒకటే కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం అనేది సంపూర్ణంగా కనబడుతుంది. ఆ కుజుడే రాజయోగకారకుడు కూడా ఇక్కడ. అంటే స్థానదోషం కొంత ఉంది తప్ప గ్రహదోషం కాదు. ఇది ప్రస్తుతానికి రాహుదశ నడుస్తోంది. రాహుదశలో కూడా అంతర్దశలో శని పీడనం కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే ఇటువంటి పాపగ్రహాల యొక్క దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు లగ్నానికి బలమైన స్థితి ఇచ్చే గ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి నిత్యము సూర్య ఆరాధన చేయమని చెప్పండి. సూర్యోదయకాల కంటే ముందుగా లేచి సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయమండి. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం ప్రయత్నం చేస్తూ ఇక ప్రత్యేకించి కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయమనండి. కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. ఇది బంగారంలో పెట్టించండి. ఆదివారం పూట రవివారం సమయంలో చక్కటి సాధనత చూసుకుని పెట్టించడం ప్రయత్నం చేస్తే దాని ప్రభావంలో ఒక స్టేటస్ ఇక్కడ వివాహం అనేది అంటే బ్రహ్మచారి గృహస్థుడిగా అవడం అనేది ఇక్కడ ఒక స్టేటస్గా మనం భావిస్తాం కాబట్టి ఆ వివాహ సంబంధమైన స్థితి పూర్తిగా అవకాశం కలుగుతుంది. అయితే సుమారుగా 2013 నవంబర్ కల్లా వివాహం విషయంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది చెప్పగలుగుతాము. మరొక కలర్ లైన్లో ఉన్నారండి. నిఖిల్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నేను వాళ్ళ అమ్మగారినండి. చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/93 అండి. టైం చెప్పండి. 2:13 13 రాత్రి. తెల్లవారితే 28. 2:13 రాత్రి. ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. మా బాబు అదే అండి, చదువు కోసం అనేసి ఏ చదివినా బోర్కెక్కట్లేదు అంటాడండి. బద్ధకంగా ఉంటాడు, ఏ పని చెప్పినా సరిగ్గా చెయ్యరు. ఇప్పుడు ఏం చదువుతున్నారమ్మా? ఇప్పుడు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసాడండి. తప్పకుండా అమ్మ, మీ అబ్బాయిది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందమ్మా. ధనిష్ఠా నక్షత్రం మకర రాశి అయిందమ్మా. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం అయింది. ప్రస్తుతానికి రాహుదశలోని అంతర్దశ తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఈ శుక్ర రాహువులు కలియక అనవసరమైన వైపరీత్యాలు తీసుకొస్తారు. 2010 మే నుండి అంటే 2 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి అమ్మా. 2010 అంటే 11, 12, 13 3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ మే 24 తర్వాత నుండి కొంతవరకు స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే నిత్యము ఉదయం లేచి మీ అబ్బాయికి ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయమని చెప్పండి. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. అదొకటి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సంకట విమోచన చేసేవాడు వాడే కాబట్టి కొంతవరకు చేస్తాడు. మేధస్సు పెంచడానికి అవకాశం ఉంటుంది. కెంపు అని ఒక రత్నం కూడా ఉంటుంది, ఇది కూడా పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో సక్సెస్ ఉంటుంది. 2013 ఈ నెల మే 24 తర్వాత నుండి మంచి రోజులు వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రయత్నాలు కూడా చేయండి, ఫలితాలు కూడా బాగుంటాయి చెప్పుకుందాం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. నాగ ప్రత్యూష సంతోష్ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి ప్రత్యూష గారు. హలో అండి, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మా పాప పేరండి నాగ ప్రత్యూష సంతోషి. చెప్పండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 అక్టోబర్ 3 అండి. మార్నింగ్ 11:30కి ప్రకాశం డిస్ట్రిక్ట్ రామకూర్లో పుట్టిందండి. టైం అండి? టైం చెప్పండి. 11:30. 11:30 ఏఎం పిఎం అండి? ఏమేనండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
ఏమేమి మా పాప ఏది కలిసి రావటం లేదు. తను సాఫ్ట్వేర్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నది, అసలు ఏం కలిసి రావటం లేదు. అది ఏందని అడుగుదామని చెప్పేసి ఫోన్ చేశాను. తప్పకుండా అండి శర్మ గారు వివరిస్తారు. ఏది ముట్టుకున్నా కూడా నాకు కలిసి అనేది రావటం లేదు మాకు. అమ్మ మీ అమ్మాయిది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందమ్మా, కన్యా రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం, లగ్నంలో శని యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట. ఇక్కడ లగ్నంలో ఎవరితోడైతే శని ఉన్నాడో శని ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో జాప్యం చేయడము, నిదానంగా చేయడము, ఆలస్యాన్ని ఎక్కువగా చూపించడము, పని అవుతుంది కానీ నిదానంగా జరుగుతుందన్నమాట. ఈ విధమైన స్థితిని లగ్నంలో శని ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అదే మీ అమ్మాయి విషయంలో కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం ఉంది. ఇక లైఫ్ సెటిల్మెంట్స్ తర్వాత జాబ్ సెటిల్మెంట్స్ అనేది ఈ సంవత్సరం జూన్ 29 తర్వాత బాగుంది. గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉన్నాయమ్మా. గురుగ్రహ అనుగ్రహం కూడా కనబడుతుంది. అంచేత ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ప్రకారం ఈ లగ్నంలో ఉన్న శని ప్రభావం తగ్గించడానికి, ప్రత్యేకించి అమ్మాయి స్థితిని మెరుగుపరచడానికి చక్కగా మీరు ఏంటంటే కెంపు అని ఒక రత్నం అమ్మాయికి పెట్టించడం ప్రయత్నించండి. కనీసం 3 క్యారెట్స్ వరకు పెట్టించండి. దీంతోపాటు కనక పుష్యరాగం ఇంకొక రత్నం ఉంటుందండి. ఈ 2 రత్నాలు పెట్టించండి. ఇది కూడా కొన్ని 3 క్యారెట్స్ వరకు. ఈ రెండింటి ప్రభావం వల్ల తర్వాత నిత్యము సూర్య ఆరాధన చేయమని చెప్పండి. ఈ మూడింటి ప్రభావం వల్ల ఫలితాలు బాగుంటాయి. సుమారుగా 2013 జూన్ 29 నుండి అనుకున్నట్టుగా ఉద్యోగము, సెటిల్మెంట్స్ అన్నీ బాగుంటాయి. ఒక నెల రోజుల కాలం ఇంకా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి వచ్చే నెల నుండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతాము. నెక్స్ట్ సింగరాజు గారు తాడపల్లిగూడ నుండి లైన్లో ఉన్నారండి. సింగరాజు గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/2/54 మేడం. టైం చెప్పండి. పొద్దుట 6:30 అండి. సమస్య ఉదయం ఏంటో 6:30. మీ సమస్య ఏంటో శర్మ గారు వివరించండి. చెప్పండి. అదే నేను పూర్తిగా ఇప్పుడు ఆస్తులు అవన్నీ కోల్పోయానండి. రిటైర్డ్ ఉద్యోగం అండి. అసలు నా పరిస్థితి ముందు ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందామని. మీది ఇక్కడ భరణి నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ మకర లగ్నమై లగ్నంలో రవి యొక్క ప్రభావం కనబడుతోంది. మీ కోపమే మీకు శత్రువు. అంచేత మీ ఆస్తులు పోయారన్నా ఏం పోయినా అది కారణం అంటే మీ యొక్క ఆవేశపూరిత నిర్ణయాలు జరిగే తప్ప ఇక వేరే వారిని దూషించడానికి అవకాశం లేదు. ప్రస్తుతానికి దశ ప్రకారం తీసుకున్నప్పుడు అంటే 99 నుండి గురుమహార దశలో, అందులో అంతర్దశ ఏంటంటే ఆఖరిది అనేటువంటి రాహు యొక్క పీడనం కనబడుతుందన్నమాట. ఇక్కడ మీకు జాతకం ఏం చెప్తానంటే 2001 నుండి దినాభివృద్ధి అందరికీ అవుతాయి. మీకు అక్కడ నుండి 2001 నుండి ప్రతి సంవత్సరం డే బై డే డిగ్రీస్ అవుతూ వచ్చి ఉందన్నమాట. గురు మహాదశ మీకు సపోర్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతుంది. ఆఖరి స్టేజ్ ఇప్పుడు ఉంది కాబట్టి గురుదశ వెళ్తే కానీ మీరు బాగుపడే అవకాశం లేదు ఇక్కడ. అది సుమారు 2014 నవంబర్ తర్వాత కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో లగ్నానికి కొంతవరకు మేధస్సును ఉపయోగించి యోగానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రహాలు అనుకూలించినప్పుడు ఎంతో కొంత మేధస్సు పరిగణించాలి. జ్ఞానం వేరు, ఇక్కడ మేధస్సు వేరు. జ్ఞాన సంపద చాలా మందికి ఉంటుందన్నమాట. చదువుకుంటారు, సంస్కారాలు ఉంటాయి, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మేధస్సు ఉంటుంది. చూడండి, చాలామంది 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు స్టూడెంట్స్, కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అక్కడ చక్కగా మాట్లాడలేక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ మేధస్సు ఉపయోగించాలి. ఈ 100కి 100 మార్కులు తెచ్చేది గురుడు అయితే మేధస్సు ఇచ్చేవాడు అక్కడ బుధుడు మాట. సో ఆ విధంగా మీరు ఏం చేస్తే బుధుడికి సంబంధించిన రత్నం గరుడు పచ్చ అని ఒక రత్నం పెట్టుకుంటే ఆర్థిక సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మేధస్సు ఉపయోగించి ఏదో ఒక అవకాశం కలుగుతుంది. సో దాన్ని బట్టి బయటపడే అవకాశం ఉంది కాబట్టి కనీసం 4 క్యారెట్స్ ఈ బుధుడికి సంబంధించిన పచ్చ పెట్టుకోవడం ప్రయత్నించండి, ఫలితాలు బాగుంటాయి చెప్పేద్దాం. మహేంద్ర గారు లైన్లో ఉన్నారండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుదండి 2/9/85 అండి. చెప్పండి, టైం చెప్పండి. టైం ఉదయం 9:45 అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో వివరించండి. మా బాబు ఇప్పుడు MBA పూర్తయిందండి. వేరే కోర్స్ చేద్దాం అనుకుంటాండి ఒకటి, దానికి సంబంధించి వేరేదట. అయితే అది ఎట్లా ఉంటుందని అడగదామనండి, దానికోసమేనండి. తప్పకుండా అండి, శర్మ గారు వివరిస్తారు మీకు. మీ అబ్బాయిది ఇక్కడ చూస్తే రేవతి నక్షత్రం మీనరాశి అయింది. లగ్నం కూడా తులా లగ్నమే, చాలా అద్భుతమైన లగ్నం. లగ్నంలో శని ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు. చదువు ఒక్క విషయమే కాదు, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా బాగా కనబడుతుంది ఇక్కడ జాతకరీత్యా. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం తీసుకుంటే 2008 నుండి శుక్రమహాదశ, అందులో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే ఇక్కడ చంద్రుడి ప్రభావం ఉందండి. విదేశీయానం, చదువులు వీటన్ని కూడా వెళ్ళే అవకాశం వచ్చే సంవత్సరం ఇంకా బాగుంది. హైయర్ స్టడీస్కి పంపించండి, ప్రాబ్లం లేదు. హైయర్ స్టడీస్కి వెళ్ళినా కూడాను సుమారుగా 2018 కల్లా లైఫ్లో మంచి సెటిల్మెంట్స్ అన్ని బాగా కనబడుతున్నాయి కాబట్టి ఇంతవరకు చదివించే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగం కూడా మంచి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అబ్బాయికి ఇక్కడ మేధస్సు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అబ్బాయికి భాగ్యాధిపతి, అన్ని రకాల భాగ్యాలు ఇచ్చేవాడు ఎవడంటే బుధుడు మాత. ఇటువంటి బుధుడికి సంబంధించిన రత్నం గరుడు పచ్చ అనే రత్నాన్ని అబ్బాయికి పెట్టించండి. అది కూడా ఉంగరం వేలుకు పెట్టించడానికి ప్రయత్నించండి. ఇక్కడ మేధస్సు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సక్సెస్ కూడా కనబడే అవకాశం ఉంది. ఈ విధంగా చేయండి. 2018 కల్లా లైఫ్లో అన్ని రకాల సెటిల్మెంట్స్ అవుతాయని చెప్పగలుగుతాం.
సంధ్య గారు సైదాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. సంధ్య గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొంచెం ఆ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి, కొంచెం పేరు మీద చూసి చెప్పారా అండి? శ్రీ భగవాన్. మరి చెప్పమ్మా, పేరేంటి? శ్రీ భగవానా? ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు? ఆర్టీసీలో జాబ్ చేస్తారు. అచ్చా. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నామా? కొంచెం ఆయన కొన్ని ఏవైనా ఆటంకాలు జరుగుతున్నాయి, ఎట్లా ఉంటది అని చెప్పేసి. అమ్మ, శ్రీ భగవాన్ అనే పేరుకి చూసుకుంటే ఆ బలానికి ప్రత్యేకంగా మనం ఆలోచించుకున్నప్పుడు 2010 ఫిబ్రవరి నుండి కూడా కొంచెం ఆటంకాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. వచ్చిన ఆదాయము చేతికి ఖర్చు కింద వెళ్ళిపోతుంది తప్ప చేతిలో మిగిలేట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఆల్మోస్ట్ 2010 ఫిబ్రవరి నుండి కనబడుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నరాలకు సంబంధించిన సమస్య ఒకటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి, ఇవి రెండు వచ్చే అవకాశం కనబడుతుంది మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం. అంచేత ఏం చేస్తారంటే ఈ భగవాన్ అనే ఆయనకి ఇక్కడ కెంపును ఒక రత్నం పెట్టించడానికి ప్రయత్నించండి. దీనివల్ల కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ నుండి గ్రహాల అనుకూలత కూడా ఉంటుంది చెప్పగలుగుతాము. వినోద్ గారు బెల్లంపల్లి నుండి లైన్లో ఉన్నారండి. వినోద్ గారు చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నేను 1990 4వ తారీఖు 3వ నెల అండి. టైం చెప్పండి. టైం చెప్పండి మీరు. మేడం పొద్దున 4 గంటల నుంచి 6 గంటల వరకు అండి. మేడం ఓకే, మీరు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం హెల్త్ బాగుంటుందండి. వినోద్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నా హెల్త్ బాగుంటుందండి. సరే అయ్యా, మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయింది, వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ మా కుంభలగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం తీసుకున్నప్పుడు అంటే సుమారు 2000 నుండి రాహుదశలో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం ఉందండి. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు కర్కాటక రాశి 6వ స్థానం అయింది కాబట్టి అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మీకు ఏంటంటే సుమారుగా ఈ భాగంలో పూర్తిగా అంటే ఈ చెస్ట్ కింద భాగంలో కొంతవరకు అనారోగ్య స్థితి, తర్వాత రక్త సంబంధమైన సమస్య వచ్చే అవకాశం ఉంది. దీన్ని బయటపడడానికి ఏంటంటే సంపూర్ణంగా ఏంటంటే కొంతవరకు కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే నిత్యము సూర్య ఆరాధన చేయండి. సూర్య ఆరాధన అంటే ఇక్కడ సూర్య బీజాక్ష మంత్ర సాధన చేయడం. రెండవది అంటే ఆదిత్య ఉదయ స్తోత్రనామం చదవడం. సూర్య కవచం అని ఉంటుంది పుస్తకం, ఆ కవచం చదవడం. ఈ ప్రయత్నాలు చేయండి, దీనివల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. తర్వాత ఏంటంటే ప్రత్యేకించి ఈ రత్నధారణ చేయడం వల్ల సంపూర్ణ బలం కూడా మీకు వస్తుందని చెప్పగలుగుతామండి. శర్మ గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల యొక్క మా యొక్క సందేహాలను తీర్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇది ఈరోజు ధర్మ సందేహాల కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.